హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? పావు బాజీ చేశానండి. రెసిపీ చూసేయండి ఒకసారి. నా స్టైల్‌లో చేయండి. ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటది. ఒక కుక్కర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని, కొంచెం జీలకర్ర ఏసేసుకొని, ఆలు, బీట్రూటు, క్యారెటు, టమాటా ఏసేసుకొని, కొంచెం బఠానీ కూడా ఏసేసుకోండి. ఉప్పు, కారం ఏసుకొని మిక్స్ చేసేసుకున్నాక 1 ½ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసేయండి. 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. బాగా ఉడకాలి కదా! బాగా మెత్తగా అయిపోయాక తర్వాత వేరే కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఏసేసుకొని, వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని అందులో ఏసేసుకోండి. అవి మగ్గాక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంది ఏసుకొని, అది కొంచెం కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాక క్యాప్సికమ్, క్యాబేజీ, టమాటా ఏసేసుకొని కొంచెం మగ్గాక ఉప్పు, కారం, సోయా సాసు, చిల్లీ సాసు, షెజ్వాన్ సాసు ఇవన్నీ ఏసి, మనం ఉడికిచ్చింది కూడా ఇందులో ఏసేసి బాగా మిక్స్ చేసి ఒక వాటర్ పోసుకోండి 1 గ్లాస్. అది మగ్గాక పావు బాజీ మసాలా, గరం మసాలా ఏసేసుకొని, కొత్తిమీర అవన్నీ జల్లుకొని దించేసుకోండి. సర్వ్ చేసుకోండి. బన్ కూడా కొంచెం నెయ్యితో అటు ఇటు కాల్చేసి తింటున్నాడు. చూడండి మా ఆయన టేస్ట్ చెప్తున్నాడు ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా